సత్యనారాయణ స్వామి సన్నిధిలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం, ఆ తర్వాత జాయిన్ అయిన ఒక నెలలోనే బాబు గారు స్టేట్ పార్టీ సెక్రటరీగా నియమించడం, ఆ తర్వాత అనూహ్యంగా అంటే నేను ఈ ప్రాంతం వాడిని కాకపోయినప్పటికీ రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా 1 సంవత్సరంన్నర క్రితం ఆయన నియమించడం జరిగింది. అక్కడ ఉన్న పరిస్థితులు ఒక 3 వారాల్లోనే చక్కదిద్దాము అని చెప్పి ఆయన ప్రశంసించి ఎంతో అంటే ఒక 3 వారాల్లో ఆయన నియోజకవర్గం రావడం, ఒక కార్యక్రమం భారీ కార్యక్రమం చేయడం, అక్కడ ఉన్న కార్యకర్తలను చూడటం చాలా ఆనందించారు ఆయన. ఆ తర్వాత ఎన్నో కార్యక్రమాలు ఓటర్ వెరిఫికేషన్ కానివ్వండి, భవిష్యత్ గ్యారంటీ కానివ్వండి, బాబు గారు జైల్లో ఉన్న 53 రోజుల్లో మేము అక్కడ రాష్ట్రంలో లేనటువంటి విధంగా అక్కడ ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. వీటన్నిటి దృష్ట్యా ముఖ్యంగా రాజానగరం తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏ విధంగా సహకరించారో వారందరికీ కూడా నేను పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. వారి వల్ల నేను ఇవాళ ఎదిగానని చెప్పేసి నేను నమ్ముతున్నాను దృఢంగా. అయితే ఈరోజు ఇవన్నీ గత నేను చేసినటువంటి సేవలు కానివ్వండి, లేకపోతే నా కుటుంబం 83 నుంచి తెలుగుదేశం పార్టీకి అందించినటువంటి సేవలు కానివ్వండి, వీటన్నిటి దృష్ట్యా ఈరోజు ఈ బాధ్యతలు అయితే నా మీద నాకు అప్పచెప్పారు చంద్రబాబు గారు. ఈ బాధ్యతల్ని శ్రద్ధతో చిత్తశుద్ధితో నిర్వహిస్తానని చెప్పేసి ఒక్కసారి మీడియా ద్వారా మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయదలుచుకున్నా. అంతేకాదు ఇప్పుడు ఈ మీ మీడియా సోదరులు మీరు ప్రజలకి అతి చేరువుగా ఉండి నిజమేమిటి, గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏంటనేది మీకు బాగా స్పష్టంగా తెలిసి మీరు గమనిస్తున్నవారు. మీ దగ్గర నుంచి అంటే ఇది ప్రెస్ మీట్గా కాకుండా మీట్ ద ప్రెస్ అని అందుకే అంటున్నా. నేను ఇంకా ఈ బాధ్యతలు స్వీకరించలేదు, ఇంకా ఓట్ టేకింగ్ సెరమనీ ఇంకా అవ్వలేదు. కానీ అంతకుముందే మిమ్మల్ని కలవడానికి కారణం ఏమిటంటే మీ దగ్గర నుంచి కూడా రుడా గురించి కొంచెం విందామని. మీకు చాలా అనుభవం ఉంటుంది గ్రౌండ్ లెవెల్లో. మీ అనుభవాలు ఒకసారి విని నా నడవడికి ఎలా ఉండాలి అనేది నేను డిసైడ్ చేసుకునే విధంగా మీరు కూడా సలహా సూచనలు ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు ఇది ముగిసిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా తరపుని రేపు ఆదివారం 24వ తారీఖు చెరుకూరి కళ్యాణ మండపంలో దాదాపు 11 గంటల నుంచి మొదలు పెట్టుకుని అక్కడ లంచ్ ప్రోగ్రాం కూడా పెట్టుకుని, అంటే మొత్తం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అదే ఈ రుడా పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, పార్టీ పెద్దలు కానివ్వండి, అలాగే ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా పిలిచాము. వారందరూ కూడా హాజరవుతామని చెప్తున్నారు. కాబట్టి మీడియా ద్వారా నేను ప్రజలు కూడా మా అభిమానులు కూడా చెప్పుకునేది ఏంటంటే 24వ తారీఖు ఆదివారం 11 గంటలకి చెరుకూరి కళ్యాణ మండపానికి అందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెట్టుబడిదారుల నుంచి 25,000 కోట్ల రూపాయలు తీసుకొని ఇండియాలోనూ అలాగే పెట్టుబడులు పెట్టి మీకు విపరీతమైన లాభాలు ఇస్తారని వాళ్ళని నమ్మించి ఆ డబ్బు తీసుకొచ్చి ఇండియాలో జగన్మోహన్ రెడ్డి గారికి 1,750 కోట్ల రూపాయలు, అలాగే ఒరిస్సాలోను ఇంకొక స్టేట్లోనూ కూడా కొద్దిగా అమౌంట్ లంచాలుగా ఇచ్చారని చెప్పి అన్ని మీడియాల్లోనూ కూడా ఇంటర్నేషనల్ గా మీడియాలు అన్నింటిలో రావడం జరిగింది. ఆ మీడియా వార్తలు చూసుకుని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం వారు ఆదానికి ఇచ్చినటువంటి కాంట్రాక్టులు అన్ని కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు అన్ని కూడా రద్దు చేసుకోవడం కూడా జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి మన ఆదాని గారి ద్వారా అనేకమైనటువంటి కాంట్రాక్టులు ఆయనకి ఇచ్చి కోట్లాది రూపాయలు, 1,000 కోట్ల రూపాయలని ఈ జగన్మోహన్ రెడ్డి గారు లంచాలుగా తీసుకోవడం జరిగింది.
ఈవేళ ఆదాని అనే ఆయన నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఇవన్నీ కూడా చేస్తున్నాడని చెప్పి అందరికీ తెలుసు, ఇండియాలో అందరికీ తెలుసు. ఆదాని ఆయన నరేంద్ర మోడీకి బినామీలు కూడా చాలా మంది చెప్పుకుంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ తప్పుడు పనులన్నీ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో చేశాడనే విషయం కూడా ఇండియాలో అందరికీ కూడా తెలుసు. అన్ని తప్పుడు పనులు చేసి 32 కేసుల్లో, సిబిఐ కేసులు, ఈడీ కేసుల్లో అతను కోర్టుకి అటెండ్ అవ్వకుండా బెయిల్ మీద కంటిన్యూ అవుతుందంటే కేవలం నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీర్వాదం వల్లే అవుతున్నాడని అందరికీ తెలుసు. ఈవేళ నరేంద్ర మోడీ గారు మీకు ఒకటే చెప్తున్నాం, మీరు తక్షణం ఆదానిని అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టకపోతే ప్రజలందరూ కూడా ఇండియాలో మీరు కూడా ఆర్థిక నేరస్తుల్లో జాబితాలో ఉన్నారనే భావన కలిగే పరిస్థితి ఉంది. మీరు తప్పకుండా ఇమీడియట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే ఈ ఆదాని గారిని అరెస్ట్ చేయండి. ఈవేళ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆదానికి ఇచ్చిన ఏంటంటే విద్యుత్ ఒప్పందం ద్వారా 1,05,000 కోట్లు, అలాగే సౌర విద్యుత్ ద్వారా 40,000 కోట్లు, అలాగే పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులకి 25,000 కోట్లు, కృష్ణపట్నం వాటర్ రేవు 13,600 కోట్లు, గన్నవరం పోర్టు 64,000 కోట్లు, ఎల్ఎస్ స్మార్ట్ మీటర్ లో 3,600 కోట్లు, జనకో బొగ్గు కొనుగోలుకి 943 కోట్లు, విశాఖలో డాటా సెంటర్ కి 21,000 కోట్లు. అంటే ఇన్ని వేల కోట్ల ప్రాజెక్టులు ఈవేళ ఈ జగన్ గారు ఆదాని గారికి ఇచ్చారు. కేవలం ఒక్క ప్రాజెక్ట్ లో సౌర విద్యుత్ ప్రాజెక్ట్ లోనే 1,750 కోట్లు అతను లంచం ఇచ్చాడని చెప్పి FBI వాళ్ళ దర్యాప్తులో పట్టుకున్నారు. మరి ఈ సంస్థలన్నీ అతనికి ఇచ్చినందుకు ఎన్ని వేల కోట్ల రూపాయలు జగన్ లంచం తీసుకుంటాడు అనేది అందరూ కూడా ఆలోచన చేయాలి. జగన్ మరి ఎన్ని చూస్తున్నాడంటే జగన్ మామూలు ఆర్థిక నేరస్తుడు కాదు, ఇంటర్నేషనల్ ఆర్థిక నేరస్తుడు. అలాగా మనం అనుకోవాలి. ఎందుకంటే మన దేశంలో ఆర్థిక నేరాలు చేసినా, మానభంగం చేసినా, మర్డర్ చేసినా కావలసిన అగ్రెసివ్ తిరుగుతారు. ఎవడే బెయిల్ తీసుకుంటే తిరిగేస్తూ ఉంటాడు. కానీ ఇదే విదేశాల్లో ఇటువంటి ఆర్థిక నేరాలు చేస్తే ఉరిశిక్ష చేస్తారు. నిజంగా ఉరిశిక్ష పడవలసిన వ్యక్తి దర్జాగా మాజీ ముఖ్యమంత్రి కావడం అగ్రెసివ్ తిరుగుతున్నాడు. ఈవేళ మరి ఏదైతే ఈ ఆర్థిక నేరస్తులు ఇద్దరిని ఆదాని గారిని కానివ్వండి, జగన్మోహన్ రెడ్డిని కానివ్వండి, ఇద్దరిని కూడా నరేంద్ర మోడీ గారు తక్షణం అరెస్ట్ చేసి వాళ్ళ మీద ఎంక్వైరీ కండక్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వద్దు 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 గట్టివాడికి ఎప్పుడు తెస్తుంది. మెంబర్ అండి.
ఇండియన్ బ్యాంక్ చీఫ్ మీద రిటైర్ అయ్యానంటే ఇక్కడ చంద్రకళ క్యాన్సర్ మారే సార్. నేను 2000 నుంచి ఉన్నాను. यदेन्द्र प्रवणं वंदे रम्यदामातरं मुनिं तदेव लग्नं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मी पदेते कृष्णरामे यत्र योगेश्वरकृष्ण यत्र पार्थो धनुर्धरः तत्र श्रीविजयोर्भूते ध्रुवामेति मतिर्मुक्तं व्रजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु नाच्येतां मङ्गलं येषां हृदयस्तु भगवान् मङ्गलायतनं हरेः रावच्चेतां देशेतां पुलश्चेतां पराभवः येषाम् इन्दीवरस्यामो प्रदेशो जनार्दनः आपदां महात्मानं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं लक्षणम् अपरङ्गतो देशे नन्दगोदस्तात् भातिके अन्तरेत्वतरेत्राः विघ्नो विघ्नः ईश प्रसाद इन्द्रो भयादुःखाध्यमोपर्णो विक्रमात् कुबेरो अध्यक्षया श्री सर्वाभ्यः गुणाभ्यः सम्यक् मनसः सर्वे रक्षन्तु शतमानं भवति तदा आयुः पुरुषस्ततेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति शरीरे सम्पूर्णारोग्यसिद्धिरस्तु राजद्वारे राजमुखे अकुण्ठजा वाक्वैकर्यसिद्धिरस्तु श्रीभूतमद श्री कल्याण वेंकटेश्वर स्वामी अनुग्रह कृपा कटाक्षिद्रश्च हनुमत् लक्ष्मण सीतासमेत शासनद्वारा
సర్వకార్య జయప్రదసిద్ధిరస్తు పుత్రపౌత్రాతంత్రార్క వంశాభివృద్ధిరస్తు. ఈ యొక్క సమయంలో మాకు అత్యంత మరి నాయకులు, మమ్మలను కొన్ని సంవత్సరాలు ఆదరించిన నాయకులు మన పుట్టినరోజు సందర్భంగా క్రైస్తవులుగా రాజమండ్రి సిటీ అండ్ రూరల్ పాస్టర్స్ అసోసియేషన్ వారు చిన్న ప్రార్థన చేయడానికి వచ్చాము. కనుక ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని దైవజనులు మీదే గారు చిన్న వాక్యాన్ని ఇస్తారు. విధంగా రాయబడినట్టు లేఖనాలు 65 అధ్యాయము 9వ వచనం. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహా ఐశ్వర్యమును కలుగు చేయుచున్నావు. దేవుని దయ నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు స్థిరపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాన్ని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాన్ని గదులను దయచేయుచున్నావు. మన జనులు దేశ దాన్ని పదును చేయుచున్నావు. అది సంవత్సరమును దయాకిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్చున్నవి. యొక్క బైబిల్ యొక్క వాక్యం ప్రకారంగా ప్రతి మనిషికి పుట్టినరోజు చాలా అది ప్రాముఖ్యం. కనుక భూమి మీద జన్మించిన మనము అనేకమైన కార్యాలు ప్రజల కొరకు, ఇంటిగల వారి కొరకు చేసే గొప్ప ధన్యత పురుషుడిగా మరి మన యొక్క నాయకులను శ్రీ కన్యకృష్ణ అన్నయ్య గారిని నిర్మించారు. వారి యొక్క జీవితము, వారి యొక్క విధానము రాజమండ్రి అలాగే ఆంధ్ర రాష్ట్రం అంతా తెలిసింది. కానీ మేము ఆశీర్వదించకు వచ్చాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు, ప్రేమ గల తండ్రి, సర్వాశీర్వాదాలు పెద్దవారు, రాజుల కొరకు, అధికారుల కొరకు, మంత్రుల కొరకు. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين بسم الله الرحمن الرحيم ذلك الكتاب لا ريب فيه هدى للمتقين الذين يؤمنون بالغيب ويقيمون الصلاة ومما رزقناهم ينفقون والذين يؤمنون بما أنزل إليك وما أنزل गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे यो वैतान् ब्रह्मणे तस्मै ब्रह्मणे ब्रह्माजा आयुः कीर्तिं प्रजयेनैवैनं प्रणयति ब्राह्मणः ऋषेयमुर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावदैर्वैदे देवावसवः वसवो दीर्घौ दीर्घौ वसवो वसवो दीर्घौ दीर्घमायुरायुर्दीर्घौ दीर्घमायुः आयुरित्यायुः अतो वर्धमानमित्यति शतमिति शतं दीर्घमायुः आयुष्याभिवृद्धिरस्तु पुत्रपुत्राभिवृद्धिरस्तु सम्पूर्ण सकलबलावाप्तिरस्तु सर्वाभीष्टसिद्धिरस्तु यजमानस्य संपूर्ण विषय सर्वकार्यार्थ विजयप्राप्तिरस्तु पूर्ण शरीर आरोग्यता सिद्धिरस्तु सकलैश्वर्याभिवृद्धिरस्तु महाकाली समेत महाकालेश्वर स्वामी देवतानुग्रहेण संपूर्ण सकल बलावाप्तिरस्तु शरीर आरोग्य
ఎస్సీ సంక్షేమ సంఘం స్టేట్ లీడర్ని, అలాగే ఆర్టీఐ స్టేట్ లీగల్ అడ్వైజర్, సోషల్ యాక్టివిస్ట్ని, గుడ్ కేర్ హెల్పింగ్ సొసైటీ అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఫౌండర్ని, అలాగే మా సొంత ఊరు బొమ్మూరు. ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత వచ్చి ఇక్కడ మేము నివాసం ఏర్పరచుకున్నాం. మా సొంత ఊరు ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువ ఉండే ఏరియా. అందువల్ల ఏంటంటే ఇక్కడ దళితులకు సంబంధించిన బరియల్ గ్రౌండ్ ఉంది. దాన్ని ఇక్కడ లేఅవుట్ వారు చెరుకూరి ఏం పేరమ్మా కంటిపూడి బాబీ గారేమో లేఅవుట్ వేశారండి. మరి అది డిటీసీపీఓ సోషల్ మన పంచాయతీ అప్రూవ్లో తెలియదండి. వేసిన దాన్ని వాళ్ళు రోడ్డును చూపించాల్సిన రోడ్డుని మానేసి, లేఅవుట్లో చూపించాల్సిన రోడ్డును మానేసి బొంబూరు పంచాయతీ సంబంధించింది అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బరియల్ స్థలంలోని వచ్చి రోడ్డును చూపిస్తున్నారు. వాళ్ళు దగ్గర 20 నుంచి 30 అడుగుల రోడ్డు ఎస్సీ స్థలాన్ని రోడ్డుగా చూపిస్తున్నారు. రోడ్డు స్థలాన్ని వాళ్ళు ఆక్యుపై చేసి లేఅవుట్లో లేదన్నది రోడ్డుగా వాళ్ళు పొజిషన్ తీసుకొని మా ఎస్సీ వర్గానికి చెందిన బరియల్ స్థలాన్ని రోడ్డుగా వాళ్ళు డెవలప్ చేస్తున్నారండి. అది స్థలాన్ని ఆక్యుపై చేసి ఈ విషయంలో మేము ఇప్పుడు ప్రజెంట్ కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగిందండి. మార్నింగ్ నుంచి మేము అడిగితే పంచాయతీ వారికి కూడా సదరు బొమ్మూరు పంచాయతీ వారికి ఫోన్ చేసి అడగగా కొత్త సెక్రటరీ గారు నేను ఇప్పుడు కొత్తగా వచ్చానండి, నాకు తెలియదండి, కాగితాలు వీళ్ళు పట్టుకొని రమ్మని పంచాయతీ లేఅవుట్ వారికి తెలియజేశారంటండి. లేఅవుట్ వారు ఏమో పంచాయతీ కాగితాలు పంచాయతీలో సబ్మిట్ చేయాలి, డిటీసీపీ ఎక్కడ అప్రూవల్ తీసుకున్నా సరే సంబంధించిన కాగితాలు బొమ్మూరు పంచాయతీ వారికి సమర్పించాలి. రెండో విషయం ఏంటంటే లేఅవుట్ వేసిన తర్వాత దీనికి సంబంధించిన మంచి చెట్లు అన్నీ కూడా పంచాయతీ సెక్రటరీ గారి ఆధీనంలోనే జరుగుతాయి. కాబట్టి మరి పంచాయతీ సెక్రటరీ గారు ఈ విషయంలోనే కొంచెం యాక్షన్ తీసుకొని దీని విషయంలో శ్రద్ధ తీసుకొని మా స్థలాన్ని మాకు అప్పచెప్తే చాలు. లేఅవుట్ సంగతి తర్వాత మా ఆక్యుపై చేసిన మా బరియలు ఆక్యుపై ఎస్సీ సామాజిక వర్గ సంఘానికి సంబంధించిన బరియలు ఆక్యుపై చేసిన స్థలాన్ని మాకు అప్పచెప్పాలని మీడియా మిత్రుల పరంగా అందరి తరఫున కోరుకుంటున్నాం. జై భీమ్, జై బాబు జగజీవన్ రావు. అంటే ప్రజా సమస్యలు ఎక్కడున్నా కానీ మేము ప్రతి ఒక్కరికి సహాయపడే విధంగా 24 అవర్స్ కూడా అణగబడినటువంటి వర్గాలకు సహాయం చేస్తూ అటువంటి రీతిలో ఈరోజు ఒక శ్మశాన వాటికని మన బాబీ గారు అనేటువంటి చౌదరి గారు అనేటువంటి ఆయన అప్రూవల్ లేకుండా మా స్థలాన్ని కబ్జా చేసి ఆయనకు ఉన్నటువంటి లేఅవుట్లో ఉన్నటువంటి రోడ్డుని చూపించకుండా మా ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి ఈ దళితులకు సంబంధించినటువంటి ఈ శ్మశాన వాటికని 20 అడుగులు ఆక్రమించి రోడ్డుని చూపిస్తున్నారు. ఈ విషయంలో మా దళితుల పట్ల అన్యాయం జరుగుతుంది కనుక మా యొక్క శ్మశాన వాటికని ఎవరైతే కబ్జా చేశారో వాటిని మాకు పునరుద్ధరించి ఆ శ్మశాన వాటికని మాకు అప్పచెప్పాలని మేము కోరుకుంటున్నాం. ఈ విధంగా దళితులందరూ కూడా కలిసి ఏకదాటిపై ఉన్నాం కనుక ఈ టీవీ రిపోర్టర్లు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ మాకు చాలా అన్యాయం జరుగుతుంది. ఏదైతే ఇక్కడ కంటిపూడి బాబీ అన్న చౌదరి గారు లేఅవుట్ వేసి మా ఎస్సీలకు సంబంధించిన శ్మశాన వాటికని ఆక్రమించుకోవడం అన్నది చాలా బాధాకరంగా ఉంది. దీని మీద మేమందరం నిరాహార దీక్షకు దిగుతాం. కలెక్టర్ గారికి వీళ్ళందరికీ కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. ఈ సమస్యని మీరు త్వరగా పరిష్కరిస్తారని మీడియా పూర్వకంగా చెప్తున్నాం. మా శ్మశాన వాటికని ఆక్రమించుకున్నారని మాకు అనిపిస్తుంది. ఆక్యుపై చేసుకుని మట్టేశారు 20 అడుగులు. దీన్ని ఒకసారి వెంచర్ని మొత్తం రీసర్వే చేయాలని కోరుకుంటున్నాం. మా సైట్ మాకు అప్పచెప్పాలని అనుకుంటున్నాం. సంఖ్యని 60 సీట్లకి 65 సీట్లకి తగ్గించేస్తా ఉంటే మీరు జేఈమెన్స్ లను నీట్లను ఎంపీకి వెళ్ళి చదవాలని చెప్పేసి అడుగుతా ఉన్నా. అంటే మీరంతా కూడా అంటా ఉన్నాయి. అంటే ఐఐటీలో సీట్లు తగ్గి కూలీనాలు చేసుకునే తల్లిదండ్రులు లేకపోతే చిన్న చెత్తగా ప్రపంచం మొత్తం ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా మరే మీరు మాట్లాడుతుంటే మీరేమి నన్ను మాట్లాడమంటారు, మీరు వచ్చి మాట్లాడతారా చెప్తున్నా. రేపు మీరంతా ఇంటర్మీడియట్ పోతే అదే యూనివర్సిటీ గురించి ఇంకా డిగ్రీ ఎడ్యుకేషన్ గురించి ఉంది. మధ్యాహ్నం భోజన పథకం లేకపోతే టెక్స్ట్ బుక్స్ యూనిఫామ్లు ఇటువంటి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. అందుకే ఇప్పటికి కూడా ఇండియా డెవలప్డ్ కంట్రీనా డెవలపింగ్ కంట్రీనా మన రాజ్యాంగంలో రాసుకున్నాం 18 సంవత్సరాల వరకు కూడా ప్రాథమిక హక్కుగా అందరికీ కూడా ఉచిత విద్య
కార్యదర్శి అయినటువంటి రోజు పేపర్లో ఆడపిల్లల మీద, చదువుకునే ఆడపిల్లల మీద చెడ్డది. అందు గురించి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఎవరు కూడా इति श्री ब्रह्मांड पुराणे उत्तरखंडे श्री हयग्रीव